నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ ప్రగతి సెంట్రల్ స్కూల్ విద్యార్థులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నారు. పాఠశాల ఆవరణలో మార్షల్ ఆర్ట్స్ కరాటేలో 1 నిమిషంలో 75 మంది విద్యార్థులు 100 కిక్ చేసి ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డు కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ పెద్ది ఈశ్వర్ సదరు రికార్డును మాస్టర్ గీతకు అందజేశారు. అనంతరం విద్యార్థులకు రికార్డుకు సంబంధించినటువంటి ధృవ పత్రాలను, షీల్డ్లను అందజేశారు. కార్యక్రమంలో నరేందర్ గౌడ్ మాట్లాడుతూ శారీరక శ్రమ, మానసిక స్థైర్యంతో విద్యార్థులు ఈ ఘనత సాధించారని, ఎంతో కఠిన శిక్షణ ఉంటే తప్ప ఈ రికార్డును పొందలేరన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని సూచించారు. మనలో చాలా మందికి టాలెంట్ అనేది, హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. సో ఆ హిడెన్ టాలెంట్ని గుర్తించి ఏదో ఒక ప్రోత్సాహం కింద ఈ అవార్డ్స్ అనే కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ గోల్డెన్ స్టార్ అవార్డ్స్ ఈరోజు ఈ పిల్లలందరికీ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మనకున్న ప్రస్తుత లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం చూస్తున్నాం, రోజు జరిగే అఘాయిత్యాలని ఇవన్నీ చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఈ ఏజ్ నుంచి మనం గనక ఇలా ట్రైనింగ్ చేస్తూ ముందుకెళ్తే డెఫినెట్గా వాళ్ళు అవార్డ్స్ లేకపోతే ప్రతిభతో రివార్డ్సే తీసుకోవడం కాదు, రేపటి రోజు ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎదుర్కొని, వాళ్ళు సవాళ్ళను కూడా ఎదుర్కొని ముందుకెళ్తారు. తద్వారా ఏమవుతుందంటే, మనం ఒక మెరుగైన సమాజానికి మనం నాంది పలకచ్చు. సో జనరల్గా ఏంటంటే, ఏ అవార్డ్ అయినా సరే ఒక గుర్తింపు అనేది వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ప్రోత్సాహంగా తీసుకొని, ఇంకా వాళ్ళు ఈ యొక్క కరాటేకి సంబంధించి ఒక మానసికమైన ఏవైతే వికాసం ఉందో అది వాళ్ళ చదువు పైన కూడా పడి, తెలంగాణకు సంబంధించి ఉత్తమమైన విద్యార్థులు ఒక కరాటేలోనూ అండ్ అట్ ద సేమ్ టైం చదువులోనూ ముందుకెళ్ళి వీళ్ళు ఉత్తమమైన పౌరులుగా ఇంకా ముందు వీళ్ళు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీరు ఈ రికార్డు సాధించడం చాలా గర్వంగా. థ్యాంక్ యూ. కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. చిన్నారులందరూ కూడా చాలా ఒక పట్టుదలతోని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దేర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ కోసం అని, క్రూరమైన ఆలోచనలు రాకుండా ఒక మంచి ఆలోచనతోని, సాత్వికమైన భావనలతోని ఒక డిసిప్లిన్ లైఫ్ అన్నది పిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు ఉండేది ఉంటే రేపు ఒక క్రూరమైన మృగంలాగా తయారు కాకుండా, ఈ యొక్క స్పోర్ట్స్ అయినా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎనీథింగ్, డ్యాన్స్ తీసుకోండి, కరాటే తీసుకోండి, స్పోర్ట్స్ ఏదైనా సరే చాలా చాలా పిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎన్నో హత్యలు కారణాలు ఏంటంటే, పిల్లలకి ఏ విధంగా వాళ్ళ సృజనాత్మకమైన కళను వెలికి తీయకుండా, వాళ్ళలో నిశ్శబ్దతను నింపుతూ వాళ్ళకి ఏం కావాలనో తెలియకుండా పెరగడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం వలన ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళని డిస్కరేజ్ చేయదు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి దానికి ప్రోత్సహిస్తూ ప్రతి నిమిషం కూడా పిల్లలకు ఏది డెవలప్మెంట్ చేయాలి, సమాజానికి, ఈ దేశానికి చాలా ప్రగతి అవసరము. దేశం కోసమే మనం బ్రతకాలి. దేశమే మన బాధ్యతగా తీసుకొని ఒక పౌరుడిగా, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగ నిర్మాణము ఈరోజు మనకు మీ అందరికీ తెలుసు, రిపబ్లిక్ డే. మరి ఇంత నిశ్శబ్దంగా మనము ఉంటున్నాము, కానీ మనకున్న హక్కులు, మనకున్న బాధ్యతలను కూడా మనము విస్మరించకుండా చాలా జాగ్రత్తగా వహిస్తూ ఈ సమాజానికి కావలసిన అంత అండగా ఒక పౌరుడిగా మనం ఉండవలసిన బాధ్యత ఉంది. ప్రతి వ్యక్తి, చిన్నారి అని లేదు, పెద్దవాళ్ళు లేరు, అందరు కూడా పౌరులే, సిటిజన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఒక సిటిజన్గా నా బాధ్యత, నేను ఈ దేశాన్ని సక్రమమైన మార్గానికి నడిపించడానికి నా వంతు కర్తవ్యాన్ని తెస్తానని ప్రతి వ్యక్తి ప్రతిజ్ఞ చేసి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ పిల్లలు చేసిన ఒక ప్రతిభావంతమైన ఈ దృశ్యము చాలా గొప్పది. ఎందుకంటే 1 మినిట్లో ఇన్ని కిక్స్ని ఒకటే నిలబడి కొట్టడం అన్నది చాలా కష్టము. అది ఎంతో అంతకుముందు నెలల తరబడి చేసిన అధ్యయనమే ఈరోజు 1 నిమిషంకి మనం అనుకుంటున్నాము. ఆ నిమిషం చాలా విలువైనది, ఈ దేశానికి కూడా చాలా విలువైనది. కాబట్టి పిల్లల్ని అందరూ కూడా, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే భావితరానికి, ఈ దేశంకి ఎంతో అనుబంధంగా మన అంటే డెవలప్మెంట్ అన్నది ఈజీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.